స్వయం ఉపాధితోనే సక్సెస్ అవుతారని ఫుడ్ ప్రాజెక్ట్ ఫౌండర్ అఖిల తెలిపారు. మహిళగా తను ఉపాధి పొందుతూ విద్యార్థినులకు శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లిలో తాను స్వయంగా ఫుడ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకుని కేకులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నానని, కేక్ తయారీలో నార్త్ ఇండియన్ మెన్స్ మాత్రమే మేకింగ్ చేస్తారని, రాను రాను క్రమేపీ ప్రజల నుండి ఇప్పుడు ప్రశంసల వరకు ఎదిగినట్లుగా సంతోషం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన విద్యార్థులకు ద ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సులో భాగంగా వారికి శిక్షణ ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉందని అఖిల తెలిపారు. కేక్ తయారీలో ఎక్కువగా పురుషులు మాత్రమే ప్రాధాన్యతనిస్తారని, మహిళగా ప్రజాదరణ పొందుతూ సక్సెస్ అయిన తనకు మహిళా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు కస్తూర్బా గాంధీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నానని, రానున్న రోజుల్లో మహిళల స్వయం ఉపాధి శిక్షణలో తన వంతుగా పూర్తి సహకారం ఉంటుందన్నారు. Hello, I'm Akhila, the founder of Food Project. So ఇక్కడ నా దగ్గర ఇంటర్న్స్ ఉన్నారు 6 members. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం నుంచి వచ్చారు. సో వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారనమాట. ఇలా మాకు మ్యామ్ ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారు, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ క్రాఫ్ట్ బేకర్ అని చెప్పేసి, మీరు ఇంటర్న్షిప్ ఇస్తారా అని. సో దెన్ నేను ఆలోచించాను, నాకు యాక్చువల్లీ ఇప్పుడు టైం లేదు, అవసరమా అని. బట్ అట్ ద సేమ్ టైం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను నేర్చుకున్నప్పుడు నాకు ఎవరు ఇక్కడ హెల్ప్ చేయడానికి సపోర్ట్ చేయడానికి ఎవరు లేరనమాట. సో అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ నేను నేర్చుకుని ఓన్గా చేసినప్పుడు ఇప్పుడు కిడ్స్ వస్తున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్తో వస్తున్నారు. సో నేర్పిస్తే వాళ్ళు కూడా ఫర్దర్గా వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, బేకరీస్లో ఎన్వైరన్మెంట్ అనేది ఎక్కువ మెన్ ఉంటారు, దట్ నార్త్ ఇండియా నుంచి వచ్చిన మెన్. సో అట్లాంటి ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం నేను ఒక అమ్మాయి లాగా ఉన్నాను. సో నా దగ్గరికి అమ్మాయిలు వస్తున్నారు. సో అట్లాంటప్పుడు నేను హెల్ప్ చేస్తే బాగుంటుంది. బయట ఎక్కడ కూడా మళ్ళీ వాళ్ళకి ఆ ఎన్వైరన్మెంట్ దొరకదు అని చెప్పేసి దానికోసం ఆ 2 reasonsతో నేను యాక్సెప్ట్ చేశాను. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండి నాతో నేర్చుకుంటున్నారు. ఇంకో 7 days ఉంటారు. ఈరోజు day 3. సో ఇప్పటి వరకు వాళ్ళు డో మేకింగ్ చూశారు, కేక్ మేకింగ్ చూశారు, ఈరోజు ఫాండెంట్ టెక్నిక్స్ నేర్చుకుంటున్నారు. సో ఇలా వీళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అట్ ద సేమ్ టైమ్. అండ్ వాళ్ళు కూడా అంతే ఎంతూజియాజంతో నేర్చుకుంటున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. కస్తూర్బా గాంధీ అధ్యాపకురాలు పల్లవి మాట్లాడుతూ, వొకేషనల్ కోర్స్ 11-4లో కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ కోర్స్ ప్రవేశపెట్టారని, ఆ కోర్సు ఉద్దేశం విద్యార్థులకు చదువుతో పాటు స్వయం ఉపాధికి ఈ కోర్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. కానీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు వారి భద్రత దృష్ట్యా మహిళా ట్రైనీల కోసం జిల్లాలో వెతికామని, పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లిలో ద ఫుడ్ ప్రాజెక్ట్ ద్వారా తమ విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తామని, విద్యార్థుల ఉపాధికి ఆ సర్టిఫికెట్ దోహదపడుతుందన్నారు. Myself Pallavi, I'm working as a vocational trainer, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం ఎట్ సుల్తానాబాద్. మా కాలేజ్లో level 4లో ఫుడ్ ప్రాసెసింగ్ అనే ట్రేడ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో level 4 అంటే మా రోల్ ఏంటంటే క్రాఫ్ట్ బేకర్, ట్రేడ్ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్. సో పిల్లలకి 12th తర్వాత హయ్యర్ స్టడీస్ అనే కాకుండా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి ఈ కోర్స్ని NSQFC వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అలానే ఈ కోర్స్ మా స్కూల్లో ఇంట్రడ్యూస్ చేశారు. ట్రేడ్ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్. సో పిల్లలకి ఇలా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఆఫ్టర్ 12th వాళ్ళు ఏ వర్క్ అయినా చేసుకొని సర్టిఫికేట్ చూపించి వాళ్ళు వర్క్ చేసుకునే విధంగా మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము. అదేవిధంగా మాకు ఈ హాలిడేస్లో ఇంటర్న్షిప్ ఉంది. కంపల్సరీగా పిల్లల్ని ఇంటర్న్షిప్ పంపించాలి. అందుకని మేము సెర్చ్ చేస్తూ ఉంటే మేము వెతకంగా మాకు ద ఫుడ్ ప్రాజెక్ట్ అనే బేకరీ వాళ్ళు మేము వీళ్ళని అప్రోచ్ అయ్యాము. అయితే వాళ్ళు మాకు పిల్లలకి ఇంటర్న్షిప్ ఇస్తున్నారు. ఇది day 3, 2 days బ్యాక్ నుంచి మా పిల్లలు ఇక్కడికి ఇంటర్న్షిప్ వస్తున్నారు. సో ఇప్పటివరకు వాళ్ళైతే కేక్ని ఎలా బేక్ చేస్తారు అండ్ నెక్స్ట్ మేకింగ్ ఆఫ్ కేక్ వరకు నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇది day 3.